హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. సో ఫ్రెండ్స్, జూన్ మంత్ మ్యారథాన్ క్లాస్. సో మనము ప్రతి ఆదివారం నుండి ఇకపైన ఏదైనా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని ప్రతి ఆదివారం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఆదివారము ఇకపైన డైలీ కరెంట్ అఫైర్స్ ఉండవు. సో ఆదివారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సోమవారం రోజు అప్డేట్ చేయడం జరుగుతుంది 2 డేస్కి సంబంధించి. అయితే ఈ యొక్క సండే రోజు యొక్క ముఖ్యమైన క్లాస్ ఏంటంటే జూన్ మంత్కు సంబంధించినటువంటి మ్యారథాన్ క్లాస్. సో ఇంటర్నేషనల్, నేషనల్ మరియు ఎకానమీ, సో అన్నీ కూడా స్టేట్స్కి సంబంధించిన వివరాలు కూడా అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో క్లియర్గా వినండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన క్లాస్. సో అంతేకాకుండా ప్రతి సండే ఎలాంటి టాపిక్స్ చేస్తే బాగుంటుంది, సో వేటిపైన చేస్తే బాగుంటుంది అని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, జూన్ మంత్ మ్యారథాన్ క్లాస్లో భాగంగా నేషనల్, ఇంటర్నేషనల్ మరియు ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు అయితే మనము చూడబోతున్నాము. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో జూన్ 25వ తారీఖు, ఓకే, లేటెస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. పాలస్తీనా శరణార్థుల కోసము భారత్ ఆర్థిక సహాయము. సో పశ్చిమాసియా ప్రాంతంలోని పాలస్తీనా శరణార్థులకు భారత్ భారీ సహాయం ప్రకటించింది. సో వారి కోసము పనిచేసే ఐక్యరాజ్య సమితి రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీకి మొత్తము $10 మిలియన్ అంటే 75.6 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లుగా మనకైతే అధికారికంగా తెలియచేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. జూన్ 25వ తారీఖున ఈ నిర్ణయం అయితే తీసుకోవడము జరిగింది. నెక్స్ట్ జూన్ 24, ఆర్బీఐ పరిధిలోనికి సహకార బ్యాంకులు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1482 పట్టణ 58 బహుళ రాష్ట్రాలు అంటే మల్టీ స్టేట్ సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ పరిధిలోనికి తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు మంత్రివర్గము ఆమోద ముద్ర వేసింది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఓబీసీ వర్గీకరణ కమిషన్కు కాల పరిమితి పెంపు. ఓబీసీ, సో జస్టిస్ రోహిణి గారి నేతృత్వంలో అయితే ఈ యొక్క ఓబీసీకి వర్గీకరణ కమిషన్ వేయడం జరిగింది. కాల పరిమితి 21 జనవరి 31 వరకు కూడా 2021 జనవరి 31 వరకు కూడా ప్రభుత్వం పొడిగించింది. అయితే 2020 జూలై 31 లోపే ఈ కమిషన్ యొక్క నివేదికనైతే సమర్పించాల్సి ఉండగా కోవిడ్ వల్ల వీటిని పొడిగించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. అయితే ఇది ఇలా పొడిగించడము, ఓబీసీకి సంబంధించినటువంటి ఈ యొక్క దీన్ని పొడిగించడం ఇది 9వసారిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. జూన్ 19, సో అత్యంత విలువైన 10 ఎక్స్చేంజీలలో BSE, ఓకే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో విలువైన 10 ఎక్స్చేంజీల జాబితాలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి చోటు అయితే దక్కింది. సో ఆయా ఎక్స్చేంజీలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువను లెక్కగట్టి అగ్రగామి ఎక్స్చేంజీల జాబితాను వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రకటిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరము. సో ఈ జాబితా ప్రకారం 10వ స్థానంలో BSE నిలిచింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క ప్లాట్ఫామ్పై ఉన్నటువంటి కంపెనీల విలువ 1.7 లక్షల కోట్లుగా నమోదు కావడం అయితే జరిగింది. సో BSE ఎన్నో స్థానము? 10వ స్థానము. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే మొత్తము 5 కోట్ల మంది నమోదిత మదుపుదారులు అంటే షేర్ హోల్డర్స్ అయితే నమోదు కావడం జరిగింది మన స్టాక్ ఎక్స్చేంజ్లో. సో 19.3 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు 1467 లక్షల కోట్ల విలువతో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రథమ స్థానంలో ఉంది. మనది 10వ స్థానం. ఓకే, 10th ప్లేస్లో మనది ఉంది. న్యూయార్క్ వచ్చేసి ఎన్నోది? ఫస్ట్. నెక్స్ట్ జూన్ 11, భారతీయ రైల్వే ప్రపంచ రికార్డు. భారతీయ రైల్వే ప్రపంచ రికార్డు అయితే నెలకొల్పింది. ఎందులో అంటే మరి రైలు పట్టాలపై 7.57 మీటర్ల ఎత్తున్న 2 అంతస్తుల కంటైనర్ని నడపడం ద్వారా ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన, ఓకేనా, అతి ఎత్తు లేదా డబుల్ డెక్కర్ లాగా అన్నట్టు, ఓకే, డబుల్ డెక్కర్ లాగా అతి ఎత్తైన రైలు నడిపిన ఘనత మనకైతే భారతీయ రైల్వేకే ఈ ఘనత దక్కింది. ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. సో మరి దీన్ని ఏ రాష్ట్రంలో నడిపారంటే గుజరాత్లో నడపడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఐసీసీ 95వ వార్షిక ప్లీనరీలో ప్రసంగించిన మోదీ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ ప్లీనరీ కార్యక్రమంలో లేదా సమావేశంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సో భారతీయ ఆర్థిక వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి తప్పించి ప్లగ్ అండ్ ప్లే వైపు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రపంచంతోనే పోటీ పడేలా స్వదేశీ సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునివ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదు అంటూ సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాము. రిజర్వేషన్ అనేది వ్యక్తి ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 క్రింద దీన్ని సవాలు చేయరాదు, అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు క్రిందికి ఇది రాదు అంటూ సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, తమిళనాడులోని మెడికల్ కళాశాలలో సగం మేర సీట్లు ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్ ప్రతిపాదికన ఇవ్వాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సో ఆశ్రయిస్తే ఏం చేస్తాయి సుప్రీంకోర్టు? వీటిపై జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరము ఇది ప్రాథమిక హక్కుల జాబితాకి రాదు, సో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకి రాదు, ఆర్టికల్ 32 ప్రకారం మీరు వీటిని దాఖలు చేయలేరు అంటూ ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 32 అనేది రాజ్యాంగ పరిహారపు హక్కు. నెక్స్ట్, మద్రాస్ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతిస్తూ పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు తాత్కాలిక అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది. నెక్స్ట్, భారత్లో ఉత్తమ విద్యా సంస్థల జాబితా విడుదల. 2020కి గాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ జాబితాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రకటించింది. సో ఈ ర్యాంకింగ్స్లో ఓవరాల్ కేటగిరీలో ఐఐటి మద్రాస్, నెక్స్ట్ ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి ఢిల్లీ తొలి 3 స్థానాలు దక్కించుకోవడం విశేషము. ఐఐటి మద్రాస్ మొదటి స్థానము, ఐఐఎస్సి బెంగళూరు రెండవ స్థానము, ఐఐటి ఢిల్లీ తొలి 3 స్థానాల్లో అయితే ఉన్నాయి. సో ప్రకటించిన ర్యాంకుల్లో ఐఐటి బొంబాయి 4, ఐఐటి ఖరగ్పూర్ 5, ఐఐటి కాన్పూర్ 6, సో జేఎన్యూ ఢిల్లీ 7, ఐఐటి గౌహతి 8, ఐఐటి రూర్కీ 9, బెనారస్ హిందూ యూనివర్సిటీ 10 స్థానాల్లో ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఈ జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 15వ స్థానము, ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ హైదరాబాద్ 17వ స్థానము, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఉంది 46వ స్థానంతో సరిపెట్టుకున్నాయి. సో ఉస్మానియాకి మాత్రము 53వ స్థానం దక్కడము విశేషం. నెక్స్ట్, జూన్ 10వ తారీఖుకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. క్యూఎస్ ర్యాంకింగ్లో భారత్ యూనివర్సిటీలు, క్యూఎస్ ర్యాంకింగ్స్లో భారత యూనివర్సిటీలు. ప్రముఖ పరిశోధన సంస్థ క్వాకరెల్లి సైమన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటి యూనివర్సిటీలు ప్రకటించింది. సో క్యూఎస్ టాప్ యూనివర్సిటీస్ 2021 ర్యాంకింగ్లో ఐఐటి బాంబే 172, ఐఐఎస్సి 185, ఐఐటి ఢిల్లీ 193. సో ఇలా భారత్ నుంచి మొత్తము 3 స్థానాల్లో ఇవైతే వరుసగా నిలిచాయి. సో వీటిలో 200 లోపు ర్యాంకులు కూడా దక్కాయి ఫ్రెండ్స్. సో ఐఐటి హైదరాబాద్ ఐఐటి 601 నుంచి 650 మధ్య ర్యాంకు సాధించి దేశంలోని టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిచింది. అయితే 2019లో 10వ స్థానంలో ఉన్న హెచ్సియు ఈసారి 651, 700 పాయింట్స్ అంటారు వీటిని, 14వ స్థానానికి పడిపోవడాన్ని చూడవచ్చు. సో హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరుసగా 4వసారి క్యూఎస్ ర్యాంకింగ్లో చోటు దక్కించుకుంది. 2018లో 601, 605 పాయింట్లతో, 2019లో 591 నుండి 600 పాయింట్లతో 2000 సంవత్సరంలో, నెక్స్ట్ 601 నుండి 650 పాయింట్లతో ఈ వర్సిటీ సొంతమైతే చేసుకోవడం జరిగింది. సో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఏడాది ర్యాంకింగ్లో చోటు దక్కలేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత్ నుంచి మొత్తము 21 విద్యా సంస్థలు ప్రపంచంలో 1000 లోపు ర్యాంకింగ్లో నిలిచాయి. సో 2019లో 24 విద్యా సంస్థలు ఈ ర్యాంకులో చోటు దక్కించుకోవడము విశేషం. నెక్స్ట్ జూన్ 9, నేపాల్లో స్కూళ్ళ ఏర్పాటుకు భారత్ సహాయము. ఎక్కడ? ఏ దేశంలో? నేపాల్లో. సో నేపాల్లో శిథిలావస్థకు చేరిన 7 జిల్లాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు భారత్ 2.95 బిలియన్ నేపాలీ రూపీలను, అంటే 185 కోట్లు గ్రాంట్గా ప్రకటించింది. సో 56 ఉన్నత పాఠశాలల పునర్నిర్మాణానికి ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు. ఈ మేరకు భారత రాయబారి కార్యాలయం నేపాల్ విద్యాశాఖకు చెందిన సెంట్రల్ లెవెల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ మధ్య 7 MOUలు కుదిరినట్లుగా మనకు తెలుస్తుంది. ఓకే, ఒప్పందాలు అని అర్థము. నెక్స్ట్, దీర్ఘకాలిక వాహన బీమా రద్దు. ఇంపార్టెంట్ క్వశ్చన్.
IRDA. సో కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘకాలిక థర్డ్ పార్టీ బీమా పాలసీని తీసుకోవాలనే నిబంధనను రద్దు చేసినట్లుగా బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ ప్రకటించడము జరిగింది. అయితే ఆగస్టు 1 నుంచి 2020 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లుగా మనకైతే తెలియజేశారు. కారు కొన్నప్పుడు ఏడాది పూర్తి స్థాయి బీమాతో పాటు 3 ఏళ్ల పాటు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధన సెప్టెంబర్ 1, 2018 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ జూన్ 8. గ్రామీణ ప్రాంత వైరస్ బాధితుల కోసము వాయుసేన అర్పిత్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారి కోసము భారతీయ వాయుసేన సరికొత్త ఆవిష్కరణ చేసింది. మారుమూల ప్రాంతాల్లోని వారికి ఆసుపత్రులను తరలించేందుకు వీలుగా ప్యాడ్ తరహా హెలికాప్టర్ అర్పిత్ను వైమానిక దళంలో ప్రవేశపెట్టినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ ఇందులోని వ్యవస్థను రూపొందించేందుకు రూపాయలు ఓకేనా, ఇందులోని వ్యవస్థను రూపొందించేందుకు 60,000 రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి వాయుసేన అధికారులు వెల్లడించారు. ఈ చాపర్లలో వైద్య పరికరాలు, వెంటిలేటర్లు వంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయంటూ మనకైతే తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ జూన్ 6. ARI ఇస్రో కీలక ఒప్పందము. అంతరిక్ష పరిస్థితులపై అవగాహన, ఖగోళ భౌతిక శాస్త్ర అంశాలపై సహకారం కోసము భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్తో సహకార పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఉత్తరాఖండ్ నైనిటాల్లో జూన్ 4న జరిగిన మీడియా సమావేశంలో ఇరు సంస్థలు పాల్గొన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ ఆర్ ఉమా మహేశ్వరన్ మరియు దీనికి డైరెక్టర్గా ఉన్నటువంటి ARIESకి డైరెక్టర్గా ఉన్నటువంటి దీపాంకర్ బెనర్జీలు కలిసి దీనిపైన ఈ పత్రాలపైన సంయుక్తంగా పత్రాలపైన సంతకాలు అయితే చేయడం జరిగింది. ఈ రెండు సంస్థలు అయితే పరస్పర సహకారంతో రానున్న రోజుల్లో ఆర్బిటల్ ట్రాకింగ్ మరియు వాతావరణ అధ్యయనాలపై ఖచ్చితమైన అవగాహన కోసము పనిచేసే విధంగా వీరైతే ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. జూన్ 4 భారత్లో ఇంటర్న్షిప్ అవకాశాలకు తులిప్ పోర్టల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత్లో ఇంటర్న్షిప్ అవకాశాలకు తులిప్ పోర్టల్ దేశవ్యాప్తంగా ఆకర్షణీయ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేందుకు కేంద్రము ది అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను తులిప్ అనేటువంటి పేరుతో చేపట్టింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలు తులిప్ పోర్టల్ను ప్రారంభించడాన్ని చూడవచ్చు. దీని ద్వారా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు 18 నెలల్లోపు ఇంటర్న్షిప్ కోసము దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. నెక్స్ట్ టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా టాప్ 100లో 8 భారతీయ సంస్థలు. వివరాలు చూద్దాం. టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకింగ్లో తొలి 100 స్థానాల్లో భారత్కు చెందిన 8 సంస్థలు నిలిచాయి. 500 లోపు ర్యాంకులను తెలుగు రాష్ట్రాలకు చెందిన 6 విద్యా సంస్థలు దక్కించుకున్నాయి. భారత్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు తొలి స్థానంలో నిలవగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ IIT ఆ గౌరవాన్ని దక్కించుకుంది. ఐఐఎస్సికి ఆసియాలో 36వ ర్యాంకు దక్కడం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ జూన్ 3 పంట ధర నిర్ణయము రైతుకే. రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్రము 3 కీలక నిర్ణయాలను తీసుకుంది. ఏంటి మరి ఆ నిర్ణయాలు అంటే ఇందుకోసము జారీ చేసే 2 అత్యవసర ఆదేశాలు అంటే ఆర్డినెన్స్లు, ఒక చట్ట సవరణ ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గ సమావేశము ఆమోదముద్ర వేసింది. 1. రైతులు తమ పంటలను ఇష్టమొచ్చిన చోట ఇష్టమొచ్చిన ధరకు విక్రయించుకునే వీలును కల్పించారు. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించిన రైతులు కుదుర్చుకునే ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది.
నిత్యావసర వస్తువుల చట్టం పరిధి నుంచి చిరుధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, ఉల్లి, బంగాళాదుంపలను తొలగించి నిల్వల పరిమితులపై ఆంక్షలు ఎత్తివేత కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయాల్లో చాలా ముఖ్యమైనవి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ మంత్రుల ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, గజియాబాద్లో భారత వైద్య ఔషధ గ్రంథ ప్రయోగశాల. ఎక్కడ? గజియాబాద్లో. సో హోమియోపతి ఔషధ గ్రంథ ప్రయోగాల విలీనానికి ఆమోదము. నెక్స్ట్ వన్ చూద్దాం. కోల్కతా నౌకాశ్రయానికి శ్యామప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీన్ని తీర్మానించడం అయితే జరిగింది. నెక్స్ట్, జూన్ 2, ఉపాధి హామీకి 28,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. సో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రాలకు 2020లో ఇప్పటివరకు 28,000 కోట్లు విడుదల చేసినట్లుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు తెలియజేశారు. నెక్స్ట్, చిన్న పరిశ్రమల కోసము కొత్త వెబ్సైట్. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల సమస్యలను ఒకే వేదికపై పరిష్కరించేందుకు champions.gov.in అనేటువంటి వెబ్సైట్ను భారత ప్రభుత్వము రూపొందించింది. సో దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరోనా అనంతరము తలెత్తిన ఇబ్బందులను తీర్చడానికి హబ్ అండ్ స్పోక్ పేరుతో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్, కేరళ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు. కేరళలో 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు ప్రారంభించింది. సో ఇలా పూర్తి స్థాయిలో పాఠాలు బోధించడం దేశంలో ఇదే మొదటిసారి. సో ఇందుకోసం రాష్ట్ర అధికార ఛానల్ కైట్ విక్టర్స్ను ఉపయోగించుకుంటుందన్నట్లుగా మనకైతే తెలియజేశారు. ఏంటది? కైట్ విక్టర్స్. నెక్స్ట్ వన్, కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు సమయం వృధా కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. సో ప్రతి తరగతికి 2 ఉపాధ్యాయులు ప్రభుత్వం కేటాయించింది, 2. సో ఒక్కొక్కరు 30 నిమిషాల పాటు పాఠాలు చెబుతారు. ప్రతిరోజు రాత్రి ఉపాధ్యాయులు విద్యార్థులను మొబైల్ ద్వారా సంప్రదించి వారి ఫీడ్బ్యాక్ను కూడా తీసుకోవడానికి ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, జూన్ 25. సో జూన్ 25. సో మనం ఏం చూస్తున్నామంటే జాతీయ ఆర్థిక అంశాలు. ఓకే, ఐరాస వేదికగా ఐక్యరాజ్య సమితి పేదరిక నిర్మూలన కూటమిలో భారత్కు చోటు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. ఐక్యరాజ్య సమితిలో పేదరిక నిర్మూలన కూటమిలో భారత్కు చోటు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసము ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కూటమిలో భారత్కు చోటు దక్కింది. ఐక్యరాజ్య సమితి 74వ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడైనటువంటి టీ జాన్ మహమ్మద్ బాంధే జూన్ 30న అధికారికంగా ఈ కూటమిని ప్రారంభించారు. సో కరోనా సంక్షోభం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై ఈ కూటమి దృష్టి సారించింది. నెక్స్ట్, సో ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫ్రెండ్స్, ఎకానమీ కాదు, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. జూన్ 18, భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్. ఇంపార్టెంట్ క్వశ్చన్. భద్రతా మండలిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సెక్యూరిటీ కౌన్సిల్ అన్నట్టు ఇందులో భారత్ తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నిక కావడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితిలోని శక్తివంతమైన విభాగము భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నికైంది. సో 2 ఏళ్ల పాటు ఈ సభ్యత్వం కొనసాగుతుంది. మొత్తము 5 తాత్కాలిక సభ్యత్వాల కోసము తాజా ఎన్నికలైతే జరిగాయి. ఆసియా పసిఫిక్ దేశాల నుంచి పోటీపడ్డ భారత్కు మొత్తము 192 ఓట్లకు గాను 184 ఓట్లు లభించాయి. 3/2 వంతు మెజారిటీ అంటే 128 ఓట్లు వస్తేనే విజయం దక్కుతుంది. అయితే భారత్కు చాలా మెజారిటీ అయితే రావడం జరిగింది. భారత్ 2 ఏళ్ల పాటు అంటే 2021 జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. సో ఐరాస భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. సో ఇప్పటికే ఎస్టోనియా, నైజర్, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనాడిన్స్, ట్యునీషియా, వియత్నాంలు తాత్కాలిక సభ్య దేశాలుగా కూడా కొనసాగుతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. భద్రతా మండలిలో భారత్ ఎన్నిక కావడం ఇది 8వ సారి. గతంలో 1950-51లో, 67-68లో, 72-73లో, 77-78లో, 84-85లో, 91-92, 2011-12లో కూడా సో ఇలా 5 సార్లు తాత్కాలిక
సభ్య దేశంగా భారత్ కొనసాగింది. నెక్స్ట్ భారత్తో పాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వేలు కూడా భద్రతా మండలిలో ఎన్నికయ్యాయి. మరో సీటు కోసము జిబౌటి, కెన్యాలు పోటీపడ్డాయి. అయితే అవసరమైన 128 ఓట్లను సాధించడంలో 2 దేశాలు విఫలమయ్యాయి. దీంతో మరో విడత ఓటింగ్ జరగనుంది. సో సర్వప్రతినిధి సభ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. టర్కీ దౌత్యవేత్త అయినటువంటి పార్లమెంటేరియన్ ఓల్గన్ బీజ్గోర్ ఇందులో విజయం సాధించారు సర్వసభ్య ప్రతినిధి సభ అధ్యక్ష పదవికి. ఓకేనా. సో సెప్టెంబర్లో ప్రారంభమయ్యే సర్వప్రతినిధి సభ 75వ సమావేశాలు ఆయన అధ్యక్షతలోనే జరుగుతాయన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. జూన్ 14 రికార్డు స్థాయిలో నమోదైన భూమి సగటు ఉష్ణోగ్రత. 2020 మేలో భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత 60.3 డిగ్రీలు లేదా 15.7 డిగ్రీ సెల్సియస్గా నమోదైనట్లుగా అమెరికాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత శతాబ్దిలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రతను అధిగమించిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ పరిశోధకులు తెలిపారు. సో ఇది 20వ శతాబ్దంలో నమోదైన సరాసరి భూమి ఉష్ణోగ్రత కంటే 1.7 డిగ్రీలు ఎక్కువగా అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నెక్స్ట్ వాతావరణ కాలుష్యము ఇతర కారకాలతో భూమిపై వేడి పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. సో సముద్ర ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే ఉన్నట్లుగా తెలిపారు. భూమి సగటు ఉష్ణోగ్రత తర్వాతి స్థానంలో సముద్ర ఉష్ణోగ్రతలు ఉన్నట్లుగా తెలిపారు. ఆఫ్రికా, ఆసియా, పశ్చిమ ఐరోపా, దక్షిణ అమెరికా దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా పరిశోధకులు తెలిపారు. నెక్స్ట్ జూన్ 13 సాలెపురుగుకు క్రేటా పేరు. సాలెపురుగుకు ఏం పేరు పెట్టారు? గ్రేటా. కొత్త రకం సాలెపురుగు వివరాలు చూద్దాం. మడాగాస్కర్లో కొత్తగా ఓ సాలెపురుగు జాతిని జర్మనీకి చెందిన ప్రముఖ కీటక శాస్త్ర నిపుణుడు పీటర్ జాగేర్ కనుగొన్నారు. సో దానికి తాన్ బర్గ్ జెన్ 1 అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ప్రముఖ పర్యావరణవేత్త గ్రేటా థాన్బర్గ్ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను గౌరవంగా ఈ పేరు పెట్టినట్లుగా ఆయన తెలియచేయడాన్ని మనము చెప్పుకోవచ్చు. జూన్ 10 జాతీయ అహంకారానికి 2 కొత్త నిర్వచనాలు. సో మేరియం వెబ్స్టర్ నిఘంటువు జాతీయ అహంకారము రేసిజం అనేటువంటి పదానికి అర్థాన్ని వివరించింది. సో మానవుల విశిష్ట లక్షణాలు, సామర్థ్యాలకు ప్రాథమిక కొలమానంగా జాతిని కొందరు విశ్వసిస్తూ ఉంటారు అనే రేసిజాన్ని డిక్షనరీలో తొలుత నిర్వహించింది. సో దీనిపై అభ్యంతరము వ్యక్తం చేస్తూ మిస్సూరికి చెందిన 22 ఏళ్ల యువతి కెనడీ మిచుమ్ మేరియం వెబ్స్టర్ యాజమాన్యానికి ఈమెయిల్లు పంపారు. కొన్ని వర్గాల ప్రజలపై వ్యవస్థాపరమైన అణచివేత చోటు చేసుకుంటుందని, ఈ విషయాన్ని కూడా రేసిజం అర్థానికి చేర్చాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. దీనితో అర్థాన్ని కూడా మార్చడం జరిగింది. సో పునర్నిర్వచించిన దాని ప్రకారము జాతి ఆధారంగా వ్యక్తులపై వ్యవస్థాపరమైన పక్షపాతం చూపించడాన్ని రేసిజంగా ఇందులో పేర్కొనడం జరిగింది. సో అధికార వ్యవస్థలో అసమానతలకు దారితీసే పక్షపాతంగా రెండో నిర్వచనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూన్ 7 ప్రపంచంలోనే అత్యంత ద్రవ్యోల్బలము పాకిస్తాన్లో నమోదైంది. ఫ్రెండ్స్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బలము పాకిస్తాన్లో నమోదైంది. జనవరి నెలలో 14.6% ద్రవ్యోల్బలము నమోదైనట్లుగా పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల్లో విడుదలైంది. సో ద్రవ్యోల్బలాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో వడ్డీ రేటును 13.25% వరకు పెంచగా పారిశ్రామికవేత్తలు ఎవరూ రుణాలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో వడ్డీ రేటును 5.25% తగ్గించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ జూన్ 6 చైనా కట్టడికి అంతర్జాతీయ కూటమి. ప్రపంచ వాణిజ్యము, భద్రత, మానవ హక్కులకు చైనాతో పొంచి ఉన్న ప్రమాదాన్ని కట్టడి చేసేందుకు 8 దేశాలు అంతర్జాతీయ కూటమిగా ఏర్పడ్డాయి. ఏంటవి? అమెరికా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, నార్వే సహా యూరోపియన్ దేశాలకు చెందినటువంటి 19 పార్లమెంట్ దేశాల సభ్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ ఈ కూటమి తమ దేశాలు చైనాకు వ్యతిరేకంగా కఠినమైన సామూహిక నిర్ణయాలు తీసుకునే వైపు ప్రయత్నాలు కొనసాగిస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. అమెరికా సెనేటర్ మార్కో రూబియో, డెమోక్రట్ బాబ్ సో మెనెడెంజ్, జపాన్ మాజీ రక్షణ మంత్రి జన్ నకటాని, యూరోపియన్ పార్లమెంట్ విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులు మేరియం లెక్స్మాన్, ప్రముఖ యూకే కన్సర్వేటివ్ చట్టసభ్యులైనటువంటి లైన్ డన్కస్ స్మిత్లు ఈ కూటమిలో సభ్యులుగా ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ జూన్ 24
సో ఫ్రెండ్స్, రాష్ట్రీయ అంశాలు కూడా ఇప్పుడు మనము చూడబోతున్నాము. ఓకే, ఆంధ్రప్రదేశ్కు ఈ పంచాయతీ పురస్కారము వివరాలు చూద్దాం. ఈ అప్లికేషన్ను సమర్థవంతంగా వినియోగించుకున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ ఈ పంచాయతీ పురస్కారానికి ఎన్నిక కావడం జరిగింది 2020 సంవత్సరానికి. సో ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే కేటగిరీ 2కి 2A క్రింద ఏపీతో పాటు తమిళనాడు కూడా దీనికి ఎన్నిక కావడం మనము చూడవచ్చు. ఈ పురస్కారానికి జూన్ 23 తెలంగాణ. సో 2019-20లో తెలంగాణ పారిశ్రామిక వృద్ధి రేటు 8.2% నమోదైనట్లుగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2019-20 వార్షిక నివేదికను రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు విడుదల చేయడం జరిగింది. సో జాతీయ జిఎస్డిపి అంటే స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి సగటుతో పోల్చుకుంటే రాష్ట్రము 8.2% వార్షిక వృద్ధిని నమోదు చేసినట్లుగా తెలియజేశారు. సో జాతీయ జీడిపిలో తెలంగాణ వాటా 2018-19లో 4.55% నమోదు కాగా 2019-20లో అది 4.7% పెరగవచ్చని తెలిపారు. సో తలసరి ఆదాయంలో జాతీయ సగటు 1,34,432 కాగా తెలంగాణలో 2,28,216 రూపాయలుగా నమోదైనట్లుగా తెలియజేశారు. సో దేశ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.61% నుంచి 11.58% పెరిగిందని తెలియజేశారు. జూలై 22 ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా బిఎన్ భానుమతి. ఓకే, ఏపీ హైకోర్టుకు తొలి మహిళ రిజిస్ట్రార్ జనరల్గా న్యాయవాది భానుమతి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా జడ్జిగా ఉన్నారు. హైకోర్టు విభజన అనంతరము తొలి రిజిస్ట్రార్ జనరల్గా మానవేంద్రనాథ్ రాయ్ పనిచేశారు. సో ఆయన తర్వాత హైకోర్టు జడ్జి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇన్ఛార్జ్ ఆర్జీగా బి రాజశేఖర్ ఐటీ సెంట్రల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఆయన కొనసాగడం అయితే జరిగింది. నెక్స్ట్, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీగా లక్ష్మీకాంత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్గా ఐవి లక్ష్మీకాంత్కు ఆ సంస్థ వైస్ చైర్మన్ ఎండీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వము జారీ చేసింది. జూన్ 20 తెలంగాణ ఐటీలో 17.97% వృద్ధి రేటు. వివరాలు చూద్దాం. తెలంగాణ ఐటీ శాఖ 6వ వార్షిక ప్రగతి నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేయడం జరిగింది. ఐటీ రంగంలో జాతీయ సగటు కన్నా మెరుగైన వృద్ధి రేటును నమోదు చేసింది ఆయన తెలిపారు. సో జాతీయ సగటు వృద్ధి రేటు 8.09% ఉంటే తెలంగాణలో మాత్రము 17.97% నమోదైందని ఈ సందర్భంగా తెలియజేశారు. సో అంతేకాకుండా 2019తో పోలిస్తే తెలంగాణ ఐటీ ఎగుమతుల వాటా 10.61% నుంచి 11.58% పెరిగిందని, అంతేకాకుండా ఉద్యోగ వృద్ధి రేటు కూడా 7.2% ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. సో 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏడాదిగా ప్రకటించామని ఈ సందర్భంగా అయితే తెలియచేయడం జరిగింది. జూన్ 17 తెలంగాణకు సంబంధించిన అంశము. తెలంగాణలో ఉద్యోగుల వేతనాల్లో కోతపై ఆర్డినెన్స్. సో విపత్తులు, అత్యధిక పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లలో కోత విధించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మార్చి 24 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రంలో విపత్తు, ప్రజారోగ్యము, అత్యవసర స్థితిలో ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా చేసే ఎలాంటి చెల్లింపుల్లోనైనా, ఏ ఉద్యోగికైనా, ఏ పింఛన్దారుడికైనా చెల్లించే జీతము మరియు పెన్షన్ వేతనంలో కొంత మొత్తాన్ని వాయిదా వేసేందుకు ప్రభుత్వము సో ఇందులో పేర్కొన్నట్లుగా మనకైతే అధికారాలు కూడా ప్రభుత్వానికి ఉన్నాయి. సో ఇందులోకి అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల వేతనాలు కావచ్చు, సో అన్నీ కూడా పెన్షన్దారులు కూడా అందరూ కూడా 6 నెలల వరకు కూడా ఇది అమల్లోకి ఉంటుంది. నెక్స్ట్, జూన్ 16 ఆంధ్రప్రదేశ్ ఏపీ బడ్జెట్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 2,24,789.18 కోట్ల అంచనాలతో రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సంక్షేమానికి దాదాపు 193% కేటాయింపులు పెంచారు. నవరత్నాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. రైతులు, డ్రైవర్లు, విద్యార్థులు, చేనేత కార్మికులు, మహిళలు ఇలా వివిధ వర్గాల లబ్ధిదారులకు ఖాతాలో నేరుగా నిధుల బదిలీ చేసే 18 పథకాలకు కేటాయించారు. సంక్షేమానికి అంటే 2019-20 బడ్జెట్లో 14,142.99 కోట్లు కేటాయించగా ఇప్పుడు వాటిని 41,456.29 కోట్లకు పెంచారు. సో 2019లో 1,78,697 కోట్ల రెవెన్యూ ఆదాయం వస్తుందని లెక్కిస్తే ఆర్థిక మందగమనంతో 1,10,000
871 కోట్లు మాత్రమే వచ్చాయి. సో 2020లో రెవెన్యూ ఆదాయాన్ని 1,61,968 కోట్లుగా లెక్కించారు. ఈ లక్ష్యము నెరవేరేందుకు 62,830 కోట్లు అప్పుల రూపంలోనే సమీకరించాల్సి ఉంటుందని అంచనా వేయడాన్ని మనము చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతటితో జూన్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే అందచేయడం జరుగుతుంది. సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా లెంతీ అవుతుంది ఫ్రెండ్స్. చాలామంది కూడా సార్ లెంతీ అవుతుంది, సో కొంతవరకు చెప్పేసి సో పీడిఎఫ్ ఫైల్ అయితే మాకు అందచేయండి అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఇంతటితో ముగించడం అయితే జరుగుతుంది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే సో పీడిఎఫ్లో ఉన్నాయి. సో పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు అందజేస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదే విధంగా ప్రతి నెలకు సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. సో డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటూనే సో ఎవ్రీ వీక్ ఒక కొత్త టాపిక్ని, ఆ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్విక్ రివ్యూనా లేదా సో మంత్ ఎండ్లో మాత్రము ఖచ్చితంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ అయితే అందజేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇంతటితో ముగిస్తున్నాను. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సో పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.